లవ్ లెటర్, ప్రేమ లేఖ. యవనస్తులందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటూ ఉంటారు ప్రేమ లేఖ. ఈ ప్రేమ లేఖ వచ్చిందంటే ఎగబడతారు, ఎందుకంటే వాడి మనసు ఏందో తెలిసింది అందులో, ఆ లేఖలో. వాడి హృదయంలో ఉన్నదంతా అందులో మ్యాటర్ పెడతాడు, రాస్తాడు అన్నమాట. ఇప్పుడు లేఖలు రాసుకునే రోజులు పోయిన, ఇప్పుడు చాటింగ్లు చేసుకుంటున్నారు. అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని ముసుగులో ఎవరికి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి, ఫేస్బుక్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. ఈరోజు పెద్ద పెద్ద ముసలాళ్ళని బురిడి కొట్టడం, తల్లిదండ్రులని బురిడి కొట్టడం పెద్ద సమస్య కాదు. తోటి యవనస్తులను కూడా బురిడి కొట్టించవచ్చు. ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని స్పెషల్గా అందులో చాటింగ్లు చేసుకొని ఏమీ ఎరగని పరిశుద్ధుల్లాగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే దేవుని మహాకృపను బట్టి ఆ దరిద్రం జోలికి నేను బోదలుచుకోలేదు, ఇంతవరకు పోలేదు, పోను కూడా. దేవునికి స్తోత్రం. నాకు ఫోన్పే చేయటం కూడా తెలియదు, ఎందుకంటే తెలుసుకోదలుచుకోలేదు. అర్థమైందా? గూగుల్ పే చేయటం కూడా తెలియదు. దాదాపు సెల్ ఫోన్లో ఉన్న అనేక విషయాలు నేను తెలుసుకోదలుచుకోలేదు. కొన్ని బ్రీఫ్గా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకొని పక్కన పెట్టాను. నేను చూసి తెలుసుకుంది, సబ్జెక్ట్ తెలుసుకోదని పక్కన పెట్టేశాను. దానిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, బాగుపడటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, సర్వనాశనం కావటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకొని దాన్ని పక్కన పెట్టాను. అర్థమైందా? కొంతమంది నాశనం అయిపోవటానికి వాడుకుంటున్నారు, కూలుగా వాళ్ళే నాశనం చేసుకొని చివరికి నరకానికి పోయేటట్టు తయారవుతున్నారు. కొంతమంది అదే సెల్ ఫోన్ ఉపయోగించుకొని దైవికంగా దేవుణ్ణి కనెక్ట్ అయి బాగుపడుతున్నారు. పాము విషయం ఉందండి. ఒక కొలమానంలో ఒక పద్ధతిగా దాన్ని కానీ వాడే పని అయితే చచ్చేవాడికి బ్రతికిచ్చిద్ది అది. కింగ్ కోబ్రా పాయిజన్ మీకు తెలుసా మెడిసిన్ అని? హద్దులో వాడితే, హద్దు దాటిందనుకో గుట్టుక్కుమని పోవటమేగా. కత్తి కూడా ఉంది, కత్తిని ఉపయోగించి సర్జరీలు చేసి డాక్టర్ ప్రాణాలు కాపాడతాడు. అదే కత్తిని ఉపయోగించి ఒకడు మనిషిని గొంతుకు వస్తాడు. అదే కత్తిని ఉపయోగించి మన ఇంట్లో కూరగాయలు వస్తారు. ఇష్టం. సెల్ ఫోన్ కూడా ఈరోజు అలాగే ఉంది. అందులో వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటారు. సరే, మీరు ఎలా వాడుకుంటున్నారో, మీరు నాశనానికి వాడుకుంటున్నారో, బాగుపడటానికి వాడుకుంటున్నారో, తెలిసి వాడుకుంటున్నారో, తెలుసుకోక వాడుకుంటున్నారో చూసుకోండి. లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అందరికి అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? సరే, ఇప్పుడు మనం లవ్ లెటర్ కాడికి వచ్చాం. చాటింగ్లో మ్యాటర్ పెడతారు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. స్తోత్రం. ఏమండి, అది చూడండి. ఈ ప్రపంచంలో, నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే. అబ్బో, ఇక మామూలుగా ఉండడం. ఓకే, నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం, కానీ నా పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచర్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు రావాలి అని నేను కోను.
నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను. అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటమే కదా. ఇక అన్ని నవరంధ్రములు గిరగిర గిరగిర తిరిగిపోయి ఆహా మహాకవి ఏమండి అయిపోతారు అలాగా. అట్లుంటాయి. ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో, లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ. ఆ లేఖ కోసం తపన పడతారు. పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది, తర్వాత లేఖ అయిపోయిద్ది, కేక స్టార్ట్ అయిద్ది. స్తోత్రం. ఓకేనా? అన్ని విధాల కేకలు స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, అలాంటి లవ్ లెటర్లు బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే. ఇట్లాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడవాళ్ళు బుక్ అయ్యారు, కొంతమంది మగవాళ్ళు బుక్ అయ్యారు. కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో మగవాళ్ళు తెచ్చారు, కొంతమంది మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు తెచ్చారు. అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే. ఓకే, ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్న పాడినట్టు యవ్వన కాలపు కామపు చేష్టలు. ఒక ఏజ్ వచ్చేటప్పుడు కొన్ని విధములైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల పైత్యరసాలు మనలో మేలుకుంటాయి. దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి. అవి కొన్ని కోరుకుంటాయి. కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు, అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణుచుకుంటారు. కొంతమంది అణుచుకోలేక రోడ్డును పడతారు, వాళ్ళ బతికే బజారు పాలైద్ది. కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు, వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఆ లవ్వుల సంగతి చెప్పట్లా. అవన్నీ లవ్వులు కాదు, చెవులో పువ్వులు. ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు, నీకు మాట ఇచ్చేది కూడా నీతిమంతురాలు కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నీతిమంతులు అయితే బైబిల్ అబద్ధం అయిపోయింది. కాబట్టి పిచ్చోడా బుక్ అవ్వకరా, పిచ్చిదానా బుక్ అవ్వకో, బలైపోతావు. ఇప్పుడు నేను చెప్పినా నీకు ఎక్కదో. ఆయన అంతే అంటాడులే, ఆ అబ్బాయి గురించి ఆయనకి ఏం తెలుసు, నీ పళ్ళు రాలినప్పుడు తెలిసిద్ది నీకు. ఆయన అంతే చెబుతాడులే, ఆ అమ్మాయి నేనంటే ప్రాణం, ఒరే నీ ప్రాణం తీసిద్ది. ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు, వద్దు, వదిలే. దేవునికి కనెక్ట్ అవు. ఒక రోడ్ వచ్చాడు నాకు తెలిసినోడు, ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు. చివరికి యేసయ్య ప్రేమ తెలుసుకున్నాడు, అమ్మాయిని వదిలేశాడు, యేసయ్యని పట్టుకున్నాడు. వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి. యేసు ప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చిద్దిరా అని ఎవడో చెప్పాడు. వాడు ఎవడో ముదురు. ఎందుకంటే యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది. అది సరిగ్గా ఒకరిని కనెక్ట్ చేసిందంటే వాడికి దేన్నైనా వదిలిపెట్టగలుగుతాడు. అది తెలిసిన వాడి, నువ్వు యేసయ్య దగ్గరికి పోరా, నీ ప్రేమ సక్సెస్ అయింది. వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, చిన్నగా వాక్యం చదవటం మొదలు పెట్టాడు. అందులో యేసయ్య తనని ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది. ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు, యేసయ్య ప్రేమ కనెక్ట్ అయిపోయాడు, దేవుని కొరకు నిలబడిపోయాడు. అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు, యేసయ్య ప్రేమ తెలుసుకున్నారు. ఇక లవ్ లేదు, పువ్వు లేదు, వదిలేశారు, దేవుణ్ణి కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు నీతిగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మనస్సు మనకు తెలియాలి, మనం దేవునితో నడవాలి, దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేఖ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవా, నా మనసు నీకు తెలుసు, మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే, అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన. తమ్ముడా, దేవుణ్ణి నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే, దేవుడు నీకు తోడయ్యాలంటే ముందు తోడై ఉండాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబిల్ గ్రంథం. కాబట్టి ముందు తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణివవుతావు, ఎస్తేర్ రాణిలాగా. చాలామంది ఆడపిల్లలు పోయారు, తెలుసుకోకుండా పోయారు. అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు.
కానీ సామాన్యుడికి బిడ్డ అయినా సరే తెలుసుకొని నడుచుకుంది గనుక గెలుచుకుంది. కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి. ఏమయ్యా, దేవునితో నడవాలంటే దేవుని మనసు, అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు. తన బ్రతుకాలమంతా కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. యేసయ్య కూడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటి లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమన్నాడు? దావీదు కుమారుడా, విశ్వానికే నిర్మాణకుడై ఉండి సృష్టికర్త అయి ఉండి ఆయన ఒక అల్పుడైన దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదుని ఎంత లైక్ చేశాడో చూడండి దేవుడు. అంతగా దేవుడు దావీదుకి ఎందుకు కనెక్ట్ అయ్యాడు, దావీదు దేవునికి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనసు తెలుసుకున్నాడు, దేవుని మనసు తెలుసుకున్నాడు. అందుకే ఎక్కడ ఏ అడుగు వేసినా సరే దేవుని మనస్సును తెలుసుకుని అడిగేశాడు. ఆఖరికి తప్పు చేసినప్పుడు కూడా దేవుని మనసు తెలిసిన వాడు గనుక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, పాపములో పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపిని, దేవా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు నాయన, నీ తీర్పులు సత్యములు న్యాయములు, నేను శిక్షకు పాత్రుణ్ణి, దేవా నన్ను మన్నించమని వేడుకున్నాడు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపుగోరగని క్షమాపణను దీన కరుణా పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. బిడ్డలారా, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అది ఎరిగి అది నడుచుకున్నందున యోసేపైనా, దావీదైనా, యాకోబైనా, అబ్రహామైనా, నోవా అయినా, పౌలైనా, పేతురైనా, యోహానైనా, యాకోబైనా, దానియేలైనా ధన్యజీవులయ్యారు. ఎస్తేరమ్మైన, రూతమ్మైన, చరిత్రకెక్కిన అగుల ప్రిస్కిల్లాలైనా ముందు తెలుసుకున్నారు, తర్వాత నడుచుకున్నారు. అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు. ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే, అసలు ముందు నన్ను తెలుసుకోండర్రా మీరు అంటున్నాడు దేవుడు. కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి, అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది. అలా మీరు నడుచుకునేటలా నేను మిమ్మల్ని విడువక ఎడబాయక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను, మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడు.